ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. యెషయా 9:7 ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 12 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు యొక్క వర్తమానం అంటూ మాట్లాడుతుంది. ఇది మొదలుకొని అనగా ఇప్పుడు దేవుని మందిరం యొక్క విషయంలో మనం ఆరంభించాము. ఇది మొదలుకొని నీకు పరిచర్యకు మితి లేకుండా వృద్ధి క్షేమము కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు కృపగల డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. మితి అంటే అన్లిమిట్స్, నో లిమిట్స్ అన్నమాట. కాబట్టి అలాంటి దీవెన ఇటు ఆత్మీయముగా, ఇటు ఆర్థిక విషయాలలో, ఇటు కుటుంబ విషయాలలో, ఇటు హెల్త్ విషయాల్లో, అన్ని విషయాలలో మితి లేకోకుండా వృద్ధిని, క్షేమమును నీకు దేవుడు కలగజేయునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ సండే నుంచి ప్రాపర్టిక్ సండేస్ అండ్ డైనెటింగ్ సండేస్ మిస్ చేసుకోవద్దు. రండి, అందరి తల మీద ఆలివ్ ఆయిల్తో, నా స్వహస్తాలతో అనెండింగ్ చేసే సండే ఈ సండే. ఇప్పటివరకు చేతులు ఆయిల్ పోసాం. ఈ సండే ఇలా తల మీద ఆయిల్ పెట్టి అనెండింగ్ చేసే సండే. మితి లేకుండా నువ్వు వృద్ధి పొందుదువుగాక. నీ వెళుతున్న దేవుడు పూడ్చునుగాక, జ్ఞానాత్మనిచ్చునుగాక, దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఎడ్యుకేషన్లో ఉన్న బిడ్డలకి దేవుడు కృపనిచ్చునుగాక, గుడ్ రిజల్ట్స్ ఇచ్చునుగాక. ఎగ్జామ్స్ రాయిపోయే బిడ్డలకు దేవుడు జ్ఞానం ఇచ్చి వివేచించి కృపనిచ్చునుగాక. అలాగే జాబ్స్ విషయాల్లో, బిజినెస్ విషయాల్లో, ఇటు ఫైనాన్షియల్ విషయాల్లో, అన్ని విషయాల్లో మందిరం కొరకు స్థలం, అలాగే దాని ఏర్పాటు, ఇటు విషయమే మనం అడుగులు ముందుకు ఇస్తున్నాం. దేవుడు హగ్గై గ్రంథంలో రాసినట్టుగా ఎప్పుడైతే మందిరం యొక్క రాయిని, పునాది రాయి వేశారో అప్పటి నుంచి ఆశీర్వదించినట్టుగా అలాంటి దీవెనలు, సమృద్ధిని, కృపను గిన్నె నిండి పొర్లి పారేట్టుగా, కొట్ల నిండా ధాన్యము, గానుగలపై ద్రాక్షరసం పొర్లి పారినట్టుగా అలాంటి దీవెన మనం చూసుదుముగాక. నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో దీవెనలు దేవుడు ఆరంభించి గొప్ప కార్యాలు చేయనుగాక. దరిద్రాన్ని ఐశ్వర్యంగా మార్చునుగాక, వ్యాధిని ఆరోగ్యంగా మార్చునుగాక, సమస్యను సాక్ష్యంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడ ఎవరు ఈరోజు ఈ ప్రేయర్లోకి పిలుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, కృప చూపించండి. నైనా ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు నేను కృప చూపిస్తాను. సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాను, స్థిరపరుస్తానంటున్నావు. దేవా, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. అద్భుత రీతిలో మందిరం విషయంలో కృప తీరువండి. ఎలాంటి ఆటంకాలు లేకోకుండా రిజిస్ట్రేషన్ జరగాలి. దానికి కావాల్సిన అమౌంట్స్ని, అలాగే మందిరం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఘనంగా ఉచితమైతే డోర్స్ ఓపెన్ చేసి మార్గాలు సరళం చేయండి. పర్మిషన్స్ కానీ, ఏ ప్రాబ్లమ్స్ కానీ, ఏవి ఆటంకాలు ఆ ఏరియాలో రానివ్వద్దు. ఆ స్థలం చుట్టూ కంచి వేయండి, అగ్ని కంచి వేయండి. ఎలాంటి లిటికేషన్స్ లేకోకుండా అన్ని విషయాల్లో మీరు కృప చూపిన సాల్వ్ చేయండి. ఈ సర్కిల్స్లో ఉండు. యాజమాన్యానికి మంచి మనసు ఇవ్వండి, మేనేజ్మెంట్ మంచి మనసు ఇవ్వండి. ఎలాంటి లిటికేషన్స్ లేకోకుండా ఆయన ఎక్స్టెన్షన్ చేయాలి. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. నీ తోడు మాతో, నీ సన్నిధి మాతో, నీ దీవెన మాతో ఉంచి గొప్ప చేయాలివ్వండి. అన్ని విషయాల్లో నీ కృప చూపించండి. ఎవరు వ్యాధిగ్రస్తున్న వారిని స్వస్థపరచండి. యేసునామమున ప్రతి వ్యాధిని గర్జిస్తున్న, ప్రతి బలహీనతను తొలగించండి. ఎవరు నాయన సమస్యలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, వారిని స్వస్థపరచండి. ఎస్పెషల్లీ ఆశీర్వాదం, ఐ ప్రాబ్లం సాల్వ్ చేసి స్వస్థపరచండి. అద్భుత రీతిలో సర్జరీ సక్సెస్ అవ్వాలా, దీవించబడాలా, అనుకున్న అక్కడ కూడా దర్శించి పరిపూర్ణంగా స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇవ్వండి. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. బోసోడు మదన కూడా పరిపూర్ణంగా స్వస్థపరిచి విడుదలిచ్చి కృప చూపించండి. ఎవరికి జాబ్స్ లేదు వాడు జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో మంచి జాబ్స్ వచ్చినాక, మంచి హైక్స్ వచ్చినగాక. యేసు నామములో అయ్యా కృప తెరవండి. ఎవరికైనా మరి బిజినెస్ లేదు, బిజినెస్ ఇవ్వండి. ఎవరు అప్పులో అప్పుల నుంచి విడిపించండి. యేసు నామములో అద్భుతాలు చేయండి. డీల్స్ కావాలి, డీల్స్ కావాలా, బిజినెస్ లేకుండా బిజినెస్ జరగాల, ప్రాఫిట్స్ రావాలా, దీవించండి. ఎలక్షన్ టైం అయినా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరు గర్భాలు గర్భాలు ఇవ్వండి. యేసు నామములో గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. నిజంగా యేసు నామములో అద్భుత కార్యాలు జరగాలి. ఎవరు బర్త్డే వెడ్డింగ్గా జరుపుకున్న వాళ్ళు దీవించి కృపాక్షేమం దయచేసి నీ దీవెనతో, సమాధానంతో నీకు మహిమించండి. దీర్ఘాయుష్తో నింపండి. ఈ రోజంతా నీ సన్నిధితోడే ఉంచండి. కృపనివ్వండి, జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. రేపటి దినం సాటర్డే స్పాన్సర్ మీటింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు.